స్ట్రైట్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ రాబట్టేటువంటి ప్రయత్నమే స్ట్రైట్ టాక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథులను పరిచయం చేస్తాను. గోశాల శ్రీనివాస్ హైకోర్టు అడ్వకేట్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అరుణ్ కుమార్ హైకోర్టు అడ్వకేట్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే ఉప్పాల లక్ష్మణ్ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణాంజనేయులు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజకీయ అంశాలకు సంబంధించినటువంటి స్పష్టత నిపుణులతో తీసుకునేటువంటి ప్రయత్నమే ఈ కార్యక్రమం. ప్రధానంగా 2 అంశాలు ఇప్పుడు కీలకమైనవి. అందులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే, చంద్రబాబు గారు హైకోర్టులో ఈవేళ క్వాష్ పిటిషన్ వేశారు. తాను విచారణకి హాజరు కాకుండా చూడాలని, ఎస్పెషల్లీ తన మీద పెట్టినటువంటి కేసుని కొట్టేయాలన్నటువంటిది ఆయన కోరుతున్నటువంటిది. రాజధాని ప్రాంతంలో ప్రత్యేకించి దళితులకు సంబంధించినటువంటి భూములని విక్రయించడానికి, అంటే వేరే వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళకి రెగ్యులరైజ్ చేస్తూ వాళ్ళ నుండి భూ సమీకరణ చేసుకోవడం కోసం ఇచ్చినటువంటి జీవో మీద ఈ వివాదం తలెత్తినటువంటి అంశం ఇంతకుముందు డిబేట్స్లో కూడా మనం చర్చించుకున్నాం. అయితే దాని మీద ఈవేళ కోర్టులో చంద్రబాబు గారు క్వాష్ పిటిషన్ వేశారు, నారాయణ గారు కూడా క్వాష్ పిటిషన్ వేశారు. అదే సందర్భంలో విచారణకి హాజరు కాబోమని తేల్చి చెప్పారు. అంటే న్యాయస్థానం ఆదేశిస్తే వెళ్లాల్సి ఉంటుంది, న్యాయస్థానంలో కేసు కొట్టేయాలన్నటువంటి పిటిషనే వేసున్నారు. ఏం జరిగే అవకాశం ఉంటుంది ఈ పరిణామాలలో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గోశాల శ్రీనివాస్ గారు ఏమంటారు? ఒక దళితులకి సంబంధించినటువంటి భూమిని వేరే వాళ్ళకి కొనుక్కుంటే ఆ కొనుక్కున్నటువంటి వాళ్ళకి క్రమబద్ధీకరించారు అంటూ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అయితే ఆ పెట్టింది ఓసీ వర్గానికి చెందినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి. దళితులు తనకు కంప్లైంట్ చేశారు కాబట్టి తాను దాని మీద కంప్లైంట్ చేశానని ఆయన అంటున్నారు. ఓసీ పెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ కేసు చెల్లదు కాబట్టి ఈ కేసు కొట్టేయమని చెప్పేసి చంద్రబాబు గారు లేకపోతే నారాయణ గారు అడుగుతున్నారు. ఏం జరిగే అవకాశం ఉంటుంది? సాయి గారు గుడ్ ఈవినింగ్. మంచిదండి, మంచి ప్రశ్న వేశారు. ఎక్కడ ఏ విషయాన్ని ఎలా ఆలోచించాలి, ఎలా దీన్ని అక్కడ దాన్ని ప్రజెంట్ చేయాలి, ఆ గురువులోకి ఎలా తీసుకెళ్ళాలి, చట్టం అయినా లేకపోతే కాన్స్టిట్యూషన్ అయినా లేదా సత్సమానమైన న్యాయ సూత్రాలైనా ఏది ఎక్కడ ఉపయోగించాలి, ఏది ఎక్కడ భాష్యం చెప్పాలన్న దాని మీద సుదీర్ఘమైన అనుభవంతో పుట్టుకొస్తుందండి బుద్ధిలోకి, అంతేగాని పుస్తకాల్లో ఎక్కడ కనపడదు. మన ఊళ్ళో ఒక హరిజనుకు ఉన్నటువంటి 2 ఎకరాలు లేకపోతే ఒక ఇళ్ల స్థలము ఎవరో పెట్టుబడిదారుడో ఎవరో బాగా మైటీ పెర్సనో అతన్ని గట్టిగా కొట్టి అతన్ని ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నప్పుడు అక్కడ ఎవరు రెండో వాళ్ళు ఎవరన్నా కంప్లైంట్ చేయొచ్చా చేయకూడదా అనేది ఆలోచిద్దాం. ఏమంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ఇంకొక ఆస్తిని ఒక వ్యక్తిని దోచుకోవడం, ఆస్తిని చేయబట్టుకోవడం, లేకపోతే ఆ బలహీనుడిని బలవంతుడు తన మీద దాష్టికం చేసినప్పుడు ఒక అధికారులు శాసనం ద్వారా ఎన్నుకోబడిన శాసనసభ్యుడికి కానీ లేకపోతే అక్కడ ఊరు పంచాయతీ పూర్వం అయితే మున్సిపల్ ఉండేవారు, గ్రామ మున్సిపల్ కంప్లైంట్ ఇవ్వచ్చు. గ్రామ మున్సిపల్ బకీర్ అని రాసేవారు. బకీర్ అంటే కంప్లైంట్. అది ఆ కంప్లైంట్ పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళి ఇచ్చేవారు. ఊరు పెద్దగా ఇలా బలనతను బాధపడుతున్నాడు, అతను సామాన్యుడు బలహీనుడు, కంప్లైంట్ ఇస్తే తంతాడు దారి కాచేసి రౌడీలు పెట్టి, కాబట్టి నేను బకీర్ పంపించేవారు. పోలీసులు కేసు కట్టేవారు. ఇతను డిఫాక్టో కంప్లైంట్ ఉండేవాడు. ఎవరైతే నష్టపోయాడో అతను LW1 అంటే లిస్ట్ ఆఫ్ విట్నెస్ నెంబర్ 1. నాకు ఈ అన్యాయం జరిగిందని అతను చెప్పుకోవాలి, అప్పుడే కేసు నిలబడుతుంది. ఇది గ్రామాల్లో ఉండేటువంటి చిన్న పరిస్థితి. ఇక్కడ జరిగింది భూసేకరణ. దేనికండి? ఆ భూసేకరణ ఎవరో కొనుక్కున్నారు, వాళ్ళ వ్యవహారం కాదు. కొనుక్కున్నవాడు అమ్మినవాడు ఈ 2 మధ్యన వ్యవహారాలు కాదు. ఇది ఈ రీజనల్ క్యాపిటల్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఏర్పాటు చేసి యాక్ట్ బాగా పగడబందీగా దానికి చైర్మన్ గా ముఖ్యమంత్రి గారే ఉంటూ ల్యాండ్ పుల్లింగ్ అనే స్కీమ్ని పెట్టి ఆ ల్యాండ్ ఎవరెవరైతే ఇస్తారో మెరకైతే ఇంత, జీరైతే ఇంత, అంటే మనం మాగాణి అంటాం, మాగాణి అయితే ఇంత, 2 పంటల 1 పంట 3 పంటల, దానికి తగ్గట్టుగా మీరు మాకు ఇస్తున్నారు కాబట్టి కంట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి రైతులు కంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళకి ఏ విధంగా కంట్రిబ్యూట్ చేసిన దానికి కాంపన్సేషన్ లేదా కన్సిడరేషన్ ఏ విధంగా ఇస్తామంటే, ఇప్పుడు ఒక ఎకరం ఇచ్చినట్టయితే 1000 గజాలు లేదా ఎకరంన్నర 800 గజాలు మెరకైతే ఒకటి, మాగాణి అయితే ఒకటి. ఏంటండి
ఈలోగా ఈ డెవలప్ చేయడానికి పట్టినటువంటి సంవత్సరాలకి ఎకరానికి 30,000, 50,000. దీన్ని ఏమంటారంటే పూర్వం దీన్ని రాయల్టీ అని వారు ఇంగ్లీష్ లో, దాన్ని మన కన్సార్షియం అందాం, నష్టపరిహారం. ఆ పొలం మీద ఆధారపడేవాడు 10 సంవత్సరాల దాకా నువ్వు దాన్ని డెవలప్ చేసి ఇవ్వకపోతే ఎలాగా? ప్రతి సంవత్సరానికి ఆ ఫలసాయం ఏదైతే కోల్పోతున్నాడు ఈ ఫరక్స్, ఆ దాన్ని నీవు ఫలసాయాన్ని ఇవ్వాలి. ఇదో పద్ధతి కాదండి. అంచేత అక్కడ రైతులు, ఎవరైతే రైతులు కొనుక్కున్న వాళ్ళు, లేకపోతే పూర్వం నుంచి వంశపరివారంగా వస్తున్న వాళ్ళు, అనువంశికంగా వస్తున్న ఆస్తులు, ఎస్టేట్ దారులు, జమీందారులు, పట్టాలు ఇచ్చిన వాళ్ళు, షెడ్యూల్ క్యాస్ట్ కి షెడ్యూల్ ట్రైబ్స్ కి భూమి లేని వాళ్ళకి పట్టాలు ఇచ్చారు కదా వాళ్ళు, ఎక్సర్వీస్ మెన్, ఫ్రీడమ్ ఫైటర్స్, వాళ్ళకి వచ్చాయి. వీళ్ళందరి భూమి పూజలు చేస్తుంటే ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ ఎలినేషన్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్ ని ఎలినేట్ చేయకుండా వాడు అనుభవించడానికి ప్రివెన్షన్ చేస్తూ ఈ యాక్ట్ చట్టం ఒకటి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఏమండి, ఆ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది, రూల్స్ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవచ్చు. ఆ పుల్లింగ్ అనేప్పటికి ఏమిటండి, ఎలినేషనే, ఇదంతా ఎలినేషనే. అగ్రిమెంట్ రాసుకున్నారు, అగ్రిమెంట్ ఉన్నాయని కోర్టుకు వెళ్ళారు కదా, అమరావతి మాత్రానికి లేదు మాకు అగ్రిమెంట్ రాసుకున్నారు అని. చరిత్ర కొంచెం గుర్తుపెట్టుకుంటే ఇది ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నది ఆల్రెడీ హైకోర్టు తీర్పు చెప్పేసింది. ఇన్సైడ్ ట్రేడింగ్ మళ్ళీ రెండోసారి ఎత్తడానికి లేదు. డాక్టర్ ఆఫ్ డబ్ల్యూఓ పార్డే రెడ్జుడికేట్ ఇవన్నీ అప్లై అయిపోతాయి అని మహా పండితులు, ఎక్స్ గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్, ఎక్స్ సోలిసిటర్ జనరల్ వాళ్ళందరూ మాట్లాడుతుంటే నాకు బాధగా ఉంది. వద్దులేండి అవన్నీ. కాబట్టి ఇక్కడ ఎలినేషన్, రైతులందరూ ఇవ్వడాన్ని ఎలినేషన్ అంట. ఎలినేట్ చేశారు. ఎవరికి? ఈ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీకి ఇస్తారు. వాళ్ళు డెవలప్ చేసి వాళ్ళకేమో వీళ్ళకి ఎకరానికి ఇన్ని 100 గజాలు, ఇన్ని 1000 గజాలు అని ఇస్తారు కాదండి. ఈ ఎవరైతే దళితులు ఉన్నారో, లేకపోతే ఈ లిస్ట్ చెప్పారు ఇందాక, ఎస్టీ, ఫ్రీడమ్ ఫైటర్స్, ఎక్సైజ్ ఉమెన్, అలాంటి వాళ్ళకి ఇచ్చిన భూములు లేదు అని ఏమండి చెప్పండి. ఎస్సీ ఎస్టీ వరకు కన్ఫైన్ అవుతాం. వినిపిస్తోందండి? ఆ భూమి వరకు వాళ్ళు వినబడుతోందండి. ఆ భూమిని వాళ్ళంతటా వాళ్ళుగా వేరే వాళ్ళకి విక్రయించారు. ఆ విక్రయించినటువంటి వాళ్ళకి మానవతా దృక్పథంతో, ఆ కొన్న వాళ్ళు కూడా పేదవాళ్లే కాబట్టి మానవతా దృక్పథంతో వాళ్ళకి ఇక్కడ సిఆర్డిఏ పరిధిలో భూములు కేటాయించాం, అందులో మానవతా దృక్పథంతో చేస్తే అన్యాయంగా మా మీద ఆడిపోసుకుంటున్నారు అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి వాదన. ఒక న్యాయపరమైన విషయం అడిగినప్పుడు నేను ఎక్కడి దాకా పరిమితం అవ్వాలని చెప్పలేనండి. ఎందుకంటే పూర్ణమైన విషయం చెప్పాలి. నేను సగం చెప్పడానికి ఇది సశేషంగా ఉండదు. కాబట్టి నేను ఏదైతే ప్రిపేర్ అవుతానో మెంటల్ గా అక్కడ నాకు ఐడియా ఉంటుందో అది చెప్తాను. ఇబ్బంది అయితే నాకు చెప్పండి ముందుగా. ఎందుకంటే ఇది చట్టాలు వాళ్ళు మానవతా దృక్పథంలో జీవో 1 అని ఒకటి తీసుకొచ్చారండి. జీవో 1 తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వచ్చండి. వాళ్ళకి ఏ రకంగా ఇవ్వచ్చు? మీ దగ్గర నుంచి మేము ఎలినేషన్ తీసుకుంటున్నాం, ఆ ఎలినేషన్ తీసుకోవడంలో ప్రొటెక్షన్ ఆఫ్ ఎలినేషన్ అంది. ఈ అసైన్ భూములు ఇచ్చిన భూముల్ని ఎవరికైతే ఇచ్చారో వాళ్ళ హక్కులు రక్షించడానికి చట్టం చెప్తున్న పరిధిలో పనిచేయాలి. ఆ పరిధిలో పనిచేయాలంటే పూర్తిగా వెళ్ళాలి కదా నేను కూడా అక్కడికి. ఆ పరిధిలో ఎవరికైతే అసైన్ చేశారో వాళ్ళు ఓ పార్టీ, ఎవరు అసైన్ భూములు చేసుకుంటున్నట్టు క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఉందో వాళ్ళొక పార్టీ. మధ్యలో దళారీ ఎందుకు వస్తాడు? రావడానికి వీలు లేదు. చెక్ చెప్తోంది యాక్ట్ ఇక్కడ చెక్ చెప్తోంది, దళారు రావడానికి వీలు లేదు. డైరెక్ట్ గా వీళ్ళతో ఆయన ఒప్పందం కుదుర్చున్నప్పుడు 1 టైం ఎగ్జంప్షన్ అన్నది ఇక్కడ కుదురుతుంది. వాళ్ళకి ఎగ్జామ్ చేయొచ్చు రూల్ని అమెండ్ చేయాలంటే ఎవరు చేయాలి? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ కాదు. వాళ్ళకి పెత్తనం లేదు. రెవెన్యూలో వేలు పెట్టే పెత్తనం లేదు. డిఫెన్స్ అంతా చెప్పేస్తాను, అఫెన్స్ కూడా ఓన్లండి, మంచిదే. అంచేత ఇది చేయవలసింది రెవెన్యూ శాఖ చేయాలి. ల్యాండ్స్ అన్ని కూడా రెవెన్యూ శాఖ ఆధారంలో ఉంటాయి. ల్యాండ్ లెక్కలన్నీ రెవెన్యూ శాఖ ఆధీనంలో ఉంటాయి. ప్రివెన్షన్ ఆఫ్ ఎలినేషన్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్ ని అమలు చేసేది, చూసుకునేది రెవెన్యూ శాఖ అండ్ రిజిస్ట్రేషన్. ఇద్దరు కూడా ఆక్షేపణలు ఉంటాయి, అభ్యంతరాలు ఉంటాయి, వాళ్ళకి ఆంక్షలు వాళ్ళ పేర్లు మార్చేయడానికి వీల్లేదు. ఎవరు
రెవెన్యూ శాఖ అనుమతి లేకుండా కొనుక్కున్నవాడు నా పేరు మార్చే దసరాల్లో మార్చేశారు కదా. గుంటూరు జిల్లా కలెక్టర్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇప్పుడు వాళ్ళు కూడా వస్తారు, వరుసగా వస్తారు. కాబట్టి ఈ జిఓఎంఎస్ నెంబర్ 1 ఏదైతే తీసుకొచ్చారో అది తీసుకొచ్చిన విధానం ఎలా ఉంది? ఎవరు తీసుకొచ్చారు జిఓఎంఎస్ నెంబర్ 1? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 13 జీవోలు తీసుకొచ్చారండి ఈలోగా. 2016లోగా 13 జీవోలు తీసుకొచ్చారు. ఓకే, 13 జీవోలు తీసుకొచ్చారు. ఆ జీవోలు రూల్స్ తయారు చేస్తున్నాయి. జీవో తీసుకొచ్చిన విధానం ఏమిటి? ఏదో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక కాగితం మీద సంతకం పెట్టి జీవో గెజిట్ పబ్లికేషన్ ఇవ్వండి అంటే జీవో అవుతాయి. ఎనీ జీవో పాలసీని డిసైడ్ చేస్తూ, రూల్ అమెండ్ చేస్తూ, రూల్ అమెండ్ సార్ మీది చిన్న సిగ్నల్ తేడా వస్తుంది, మ్యూట్ పడింది, ఒక్కసారి చెక్ చేయండి గోశాల్ గారు. మీ ఆడియో మ్యూట్ వచ్చింది, చూడండి ఒకసారి. గోశాల్ గారు రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి, ఒక్క నిమిషం. రైట్, కృష్ణాంజనేయులు గారు, ఈవేళ చంద్రబాబు గారి దాని మీద నుంచి చూడాలి. సాయి గారు నమస్తే. సాయి గారు, నా మాట వినిపిస్తుందా? సాయి గారు నమస్తే. వినబడుతోంది, చెప్పండి. మీరు అడిగిన క్వశ్చన్ అయితే నాకు అర్థం కాలేదు. సబ్జెక్ట్ లోకి వెళ్ళమంటే వెళ్తాను, మళ్ళీ ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తా అంటే చేయండి. ఇవాళ చంద్రబాబు గారు క్వాష్ పిటిషన్ వేశారు ఒకవైపున హైకోర్టులో, రెండో వైపున వచ్చేటప్పటికి అటెండ్ కాబోము విచారణకే అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తోంది. ఏం జరిగే అవకాశం ఉంటుంది? ఇక్కడ క్వాష్ పిటిషన్ వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏమిటి అని అంటే, ఆయన కోర్టుకు అప్పీల్ చేసుకున్నటువంటి అంశం ఇది. చట్టబద్ధంగా నా మీద పెట్టినటువంటి కేసు చట్టబద్ధంగా లేదు, చట్ట వ్యతిరేకంగా ఉంది. ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కానీ, అసైన్డ్ భూములకు సంబంధించిన యాక్ట్ కానీ, ఈ అన్నింటిలో కూడా అసలు ఈ మొత్తం కేసులో నా మీద ఈ విధమైనటువంటి కేసు పెట్టడమే సరైనటువంటిది కాదు, మొత్తం కేసు మొత్తాన్ని కొట్టివేయండి అనేటువంటిది వాళ్ళు వేసినటువంటి కేసు. అంటే హాజరు కాంబోము అనేటువంటిది చెప్పాల్సిన అవసరం లేదు కోర్టుకి. ఆ కోర్టును అడిగింది ఏమిటంటే, నా మీద పెట్టిన కేసే ఇది ఒక బేస్లెస్, చట్ట వ్యతిరేకమైంది కాబట్టి దీన్ని మీరు రద్దు చేయండి కేసును అనేటువంటిది ఆయన పిటిషన్ వేశారు. కోర్టు ఏమి డెసిషన్ ఇస్తుంది అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. కోర్టు గిన ఆయన పెట్టినటువంటి పోలీసులు ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారో ఆ ఎఫ్ఐఆర్ చట్ట వ్యతిరేకంగా ఉంది. అదేవిధంగా ఈయన మీద కేసు పెట్టడానికి వీల్లేదు. కేసు పెట్టినటువంటి సెక్షన్లకు కూడా అన్ని కూడా సరైనటువంటి కాదు, ఇది చట్ట వ్యతిరేకంగా ఉంది అని గిన బేస్లెస్ ఎలిగేషన్స్ అనేటువంటి విధంగా కోర్టు గిన భావిస్తే ఆ కేసుని ఈ విధమైనటువంటి దీంట్లో ఈయనని పిలిచి విచారించాల్సినటువంటి అవసరం లేదు, ఆ విచారణకు ఆయన పిలవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పొచ్చు. అదే విధంగా మొత్తం కేసును లేదనేటువంటిది వేరే అంశం. ఎఫ్ఐఆర్ లో కేసు కొనసాగించిన ఆ కేసుకు సంబంధించినటువంటి డైరెక్షన్స్ ఏమన్నా వాళ్ళ పోలీసులకు ఇవ్వచ్చు. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఎఫ్ఐఆర్ మొత్తం రద్దు చేయమని కోర్టు ఇస్తుందని నేను అనుకోవటం లేదు. ఒకవేళ ఈ కేసుల్లో బేస్లెస్ అంటే చంద్రబాబు నాయుడు, అదేవిధంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అప్పటి మంత్రి నారాయణ, వీళ్ళిద్దరి మీద పోలీసులు ఏదైతే ఎలిగేషన్ చేశారో అవన్నీ చట్ట వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళని పిలిచి విచారించాల్సినటువంటి అవసరం లేదు అని కోర్టుకి ఇస్తే వాళ్ళు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు కోర్టు. ఒకవేళ పోలీసులు పెట్టినటువంటి కేసు సరైనటువంటిదే, కేసు కూడా చట్ట పరిధిలోనే ఉంది అని కోర్టు భావించింది అనుకోండి, ఖచ్చితంగా మీరు విచారణకు హాజరవ్వండి, మీ దగ్గర ఉండేటువంటి సమాచారం మొత్తాన్ని దర్యాప్తు సంస్థ ఏమడుగుతుందో దర్యాప్తు సంస్థ చెప్పండి అని కూడా కోర్టు ఆదేశించవచ్చు. నాకున్నటువంటి అవగాహన మేరకు ఒక్క మాట వినబడుతుందండి కృష్ణాంజనేయులు గారు? నా మాట వినబడుతుందా? వినపడుతుంది. ఇక్కడ పాయింట్ నేను అడిగేది ఏంటంటే, దాంట్లో ఒక ఎస్సీకి సంబంధించినటువంటి భూమిని 10 సంవత్సరాలు అనుభవించితే వేరే వాళ్ళకి విక్రయించుకునే హక్కు కల్పిస్తూ ఒక జీవో, ఆ కొనుక్కున్నటువంటి వాళ్ళకి చట్టబద్ధత కల్పిస్తూ సిఆర్డిఏ పరిధిలో భూమి ఇవ్వటం అన్నటువంటిది ప్రొసీజర్ కరెక్టే అనుకుంటున్నారా? ఇక్కడ రాజధాని భూముల సమీకరణ విషయంలో
జరిగినటువంటి ఆ సిఆర్డి ఇచ్చినటువంటి జీవోలు అదేవిధంగా అసైన్డ్ భూముల విషయంలో ఒక అంశాన్ని గమనించాలి. అక్కడ భూములు ఏవైతే అసైన్డ్ భూములు ఉన్నాయో రాజధానికి భూముల కింద ప్రభుత్వం తీసుకోవాలి అని అంటే ఆ అసైన్డ్ సంబంధించినటువంటి వాళ్ళ పట్టా ఇచ్చినప్పుడే ప్రభుత్వం కింద ఏదైనా అవసరాల నిమిత్తం తిరిగి తీసుకునేటువంటి హక్కు కలిగి ఉంటుంది అనేటువంటి దాని మీద అసైన్ దాంట్లోనే ఉంటుంది. ప్రభుత్వము రాజధాని అవసరాల నిమిత్తము వాళ్ళకి 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా వాళ్ళకు మినిమం కాంపెన్సేషన్ ఇచ్చి తీసుకోవచ్చు భూమిని. అదే విధంగా వాళ్ళకి ఇంకొక చోట ఒకవేళ ఇప్పుడు అమరావతిలో భూములు తీసుకొని అచ్చంపేటలో భూములను కేటాయిస్తూ ఇక్కడ ఎకరం తీసుకుంటే అక్కడ 2 ఎకరాల భూములను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వానికి ఆ విధమైనటువంటి అధికారాలు ఉంటాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వము అప్పుడు ఏం చేసింది అని అంటే, నాకు తెలిసినంత వరకు ఏదైతే అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయో ఇవన్నీ తీసుకుంటారని ప్రభుత్వం తీసుకున్న తర్వాత కేవలం కాంపెన్సేషన్ లేకపోతే ఇంకొక చోట దానికి ప్రత్యామ్నాయంగా భూమి ఇవ్వటమో కాకుండా అందరికి మిగతా రైతులకి పట్టాలు ఉన్నటువంటి భూములు ఉండేటువంటి రైతులకు ఎలా అయితే 1200 గజాల స్థలం అదేవిధంగా 200 గజాల కార్పొరేట్ ఏది మొత్తం కమర్షియల్ ఇస్తున్నారో అదే ప్లేస్ లో 1000 గజాల స్థలము అసైన్డ్ భూములు ఉన్నటువంటి వాళ్ళకి ఎకరానికి 100 గజాల కమర్షియల్ ల్యాండ్ ఇవ్వటానికి ఆ రోజున ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధంగా చూసినప్పుడు అసైన్డ్ భూమిని తీసుకొని ఎంతో కొంత ఇవ్వటం అనేటువంటి దానికన్నా అదేవిధంగా అసైన్డ్ భూమిని తీసుకొని ఎక్కడో అచ్చంపేటలోనో ఒకళ్ళ ప్రోసూరులోనో లేకపోతే పల్నాడులోనో ఎక్కడో తక్కువ రేటు ఉన్న చోట ఇచ్చే కన్నా కూడా ఇక్కడే భూములు తీసుకొని వాళ్ళకి మిగతా రైతులతో పాటుగా ఒక 200 గజాలు తగ్గించి ఇవ్వటం అనేటువంటిది ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి అసైన్డ్ భూములు ఉండేటువంటి రైతులకి ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి అంశం. అదేవిధంగా భూసేకరణ చట్టం 2013 కూడా చెప్తున్నటువంటి అంశం ఏమిటంటే అసైన్డ్ భూములు ఏవైనా ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఇక్కడ నేను అడిగిన పాయింట్ ఏంటంటే వాళ్ళకి అక్కడ ఇవ్వడం రైటా రాంగా అనేది ఒక ఆస్పెక్ట్. రెండవది వాళ్ళ దగ్గర నుండి వేరే వాళ్ళు కొన్నారు, ఆ కొన్నటువంటి వాళ్ళు తక్కువ రేటు ఇచ్చారు అంటే అక్కడ అమ్మేయబోతున్నారు, మీకేమి గజం రాదు మీకు అని చెప్పడం వల్ల వాళ్ళు చీఫ్ అండ్ బెస్ట్గా 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలకు కొంతమందికి అమ్మేయాల్సి వచ్చింది. అలా అమ్మినటువంటి వాళ్ళకి రెగ్యులరైజ్ చేయడం ఇప్పుడు కేసు. అది ఎట్టి పరిస్థితుల్లో నాకు తెలిసినంత వరకు అది సరైనటువంటిది కాదు. మీరు చెప్పేటువంటి అంశము వాస్తవమైనటువంటిది కాదు. ఒక్కసారి మళ్ళీ మీరు చెక్ చేయండి. ఇప్పుడు కేసు వాస్తవమైనటువంటిది ఏంటి అనేటువంటిది నాకు సమాచారాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తాను. అక్కడ కేసు పెట్టిందే 500 ఎకరాల స్థలాన్ని, అది రిజిస్టర్ కాదు, 500 ఎకరాల స్థలాన్ని ఈ దళితుల దగ్గర తీసేసుకున్నారు. చెల్లుబాటు కాదు. ఆ విధంగా కొనుగోలు చేసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి భూ సమీకరణ చేయటానికి ఏ విధమైనటువంటి జీవోలు ఇచ్చి ఉండలేదు. ఇక్కడ జరిగింది ఏమిటి అంటే అగ్రిమెంట్లు జరిగాయి. ఎవరైతే భూమి ఉండేటువంటి అసైన్డ్ రైతులు ఉన్నారో ఆ అసైన్డ్ రైతులకే 1000 గజాలకు సంబంధించినటువంటి ఆ ప్లాట్ ని వాళ్ళకి ఇవ్వటం జరిగింది ప్రభుత్వము. ప్లాట్ ఇచ్చిన తరువాత ఆ ప్లాటుని ఏదైతే పట్టా వాళ్ళు ఉన్నారో వాళ్ళ 1200 గారు మీరు ఈ కేసు జిస్ట్ మార్చేస్తున్నారు, కృష్ణాంజనేయులు గారు కేసు జిస్ట్ మార్చేస్తున్నారు. కృష్ణాంజనేయులు గారు కేసు పెట్టిన పర్పస్సే ఇది. వేరే వాళ్ళు కొన్నారు, వేరే వాళ్ళు కొంటే వాళ్ళు కొనేందుకు హక్కు ఇచ్చిందే ఈ కేసు. అసలు అలాగ జీవో ఇచ్చారన్నదే ఈ కేసు. ఎస్సీల భూమి వేరే వాళ్ళు కొనుక్కుంటే 10 ఏళ్ల పైన అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కొనుక్కోవచ్చు అని పెట్టారు. కొనుగోలు చేయడం తప్ప రిజిస్ట్రేషన్ అనేది జరగలేదు. కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ పేరుతో చేసినటువంటి రిజిస్ట్రేషన్ అప్పుడు ప్రభుత్వం రద్దు చేసింది. ఆ విధమైనటువంటి రిజిస్ట్రేషన్ చెల్లుబాటు కావు అని చెప్పేసి చెప్పింది. జీవో ఇచ్చినటువంటిది కేవలం కూడా అసైన్డ్ భూములు ఎవరైతే ప్రభుత్వానికి పూలింగ్ లో ఇచ్చారో వాళ్ళకి ఇచ్చినటువంటి 1000 గజాల ప్లాట్ ని అదే విధంగా 500 గజాల ప్లాట్ ని అమ్ముకునే దానికి మాత్రమే ఇచ్చారు జీవో తప్ప ఎవరైతే అసైన్డ్ భూములు కొనుక్కున్నారో వాళ్ళ భూముల సేకరణకు ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి సేకరణ చేయలేదు. నా దగ్గర ఉన్న సమాచారం ఇది. రైట్.
అది రైట్. మంచిది. అరుణ్ గారు మీరేమంటారు? సార్ ఇది మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు 500 ఎకరాల అసైన్ ల్యాండ్ అట్టడుగు బడుగు బలహీన వర్గాల దళిత సోదరులకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూములను వేరే వాళ్ళు కొనడానికి అనుమతిస్తూ వాళ్ళు కొన్న తర్వాత దాన్ని తిరిగి గవర్నమెంట్ సేకరించి ఆ సేకరించిన భూముల్లో బదలాయింపులో వీళ్ళకు ప్లాట్లు కేటాయించడం ఇది సమస్య. నిజంగా దళిత సోదరులకు కదా చెందాల్సింది. అక్కడ ఒక ఎకరా ల్యాండ్ తీసుకుంటే ఆ ఎకరా ల్యాండ్ ను వేరే చెప్పండి. ఆడియో మిస్ అవుతుంది చూడండి మీది. రైట్. లక్ష్మణ్ గారు మీరేమంటారు? ఇప్పుడు కేసు వ్యవహారం అంతా అది ఎటు తిప్పి ఉన్నది ఒకటే విషయం. అంటే దాదాపు 500 ఎకరాలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారిని కొందరు కొనేసి వాటిని ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారు అనేది ఆరోపణ. దానికి సంబంధించి కొన్ని జీవోలు వచ్చాయి. 41 జీవో కూడా ఒకటి వచ్చింది. అది ఇందాక చెప్పినట్టు 13 జీవోలు వచ్చాయి. అయితే ఆ జీవోలు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైనా రిలాక్సేషన్ ఇస్తూ జీవోలు ఇవ్వాలి కానీ, ఎందుకంటే ల్యాండ్ అలినేషన్ చేసింది రెవెన్యూ డిపార్ట్మెంటు. అదే డిపార్ట్మెంటే జీవోలు ఇవ్వాలి కానీ అది అర్బన్ డెవలప్మెంట్ మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు ఎలా జీవో ఇచ్చారు, ఆ జీవో కూడా క్యాబినెట్ అప్రూవల్ లేదు. ఇవి ఆరోపణలు. అది ఎంతవరకు ఇన్వెస్టిగేషన్లో ఏవి అవన్నీ తేల్తాయో సిఐడి వాళ్ళు తేల్చాలి. అయితే ఇక్కడ ఆయన మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఎందుకు ఫిర్యాదు చేశాడు థర్డ్ పార్టీ అనేది వచ్చినప్పుడు ఇందాక మన శ్రీనివాస్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఎవరైనా కూడా ఫిర్యాదు చేయొచ్చు. బడుగు బలహీన వర్గాలకి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఉండాల్సిన అవసరం లేదు. ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని విట్నెస్గా తీసుకొని దాని తర్వాత కేసు ఎస్టాబ్లిష్ చేస్తారు అని. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో జీవోలు ఇచ్చింది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కాబట్టి అర్బన్ మినిస్టర్గా అంటే మున్సిపల్ మినిస్టర్గా ఉన్నటువంటి నారాయణ ప్రధాన పాత్ర ఉండాల్సింది. A1 చంద్రబాబు నాయుడు పెట్టారు, A2 ఆయన పెట్టారు. అంటే ఎందుకు ఆయన పెట్టారంటే ఈయన CRDA చైర్మన్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇక్కడ కొంత పొలిటికల్గా కక్ష సాధింపు కనిపిస్తూ ఉన్నది. అలాగే వాస్తవాలు బయటికి రావాల్సిన అవసరం కూడా ఉంది. రైతుల దగ్గర అంటే బడుగు బలహీన వర్గాల దగ్గర SC STల దగ్గర ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములను ఈ యొక్క జీవోల ద్వారా కొనే అధికారం పొంది అవి కొని తిరిగి ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చి ఎక్కువ బెనిఫిట్ వాళ్ళు పొందడానికి ప్రయత్నం చేశారు కొంతమంది అని. దాని వెనుక రాజకీయ నాయకులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. పెద్ద ఇప్పుడు మన కృష్ణాంజనేయులు గారు అంటోంది ఏంటంటే అట్లేం జరగలేదు అంటున్నారు. పెద్ద అంటే ఇప్పుడు కేసు ఎస్టాబ్లిష్ చేస్తున్నది అదే. వారు ఏం చెప్పినా వారి అభిప్రాయము ఇప్పుడు జరుగుతున్నదని నేను చెప్తున్నాను. కేసు ఎస్టాబ్లిష్ ఎలా చేయబోతున్నారు అనేది చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ అలా జరిగి ఉంటే నిజంగా ఎవరైనా అలా చేసి ఉంటే దాని వెనుక మంత్రులు ఉండొచ్చు, లేదా మాజీ ముఖ్యమంత్రి ఉండొచ్చు, ఎవరన్నా కూడా బయటికి రావాల్సిందే, వెలుగులోకి తీసుకురావాల్సిందే. ఖచ్చితంగా దాని మీద పనిష్మెంట్ జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎంతవరకు నా పాత్ర ఉంది, కింద అడ్మినిస్ట్రేషన్ రకరకాలుగా నడుస్తూ ఉంటాయి. అన్నిటికీ ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తాడా, ప్రతి ఫైలు ముఖ్యమంత్రికి వస్తుందా, ఇవన్నీ కూడా ఈ యొక్క కేసు చర్చలోకి వస్తాయి. ఆయన ఎందుకంటే ఆయన దాన్ని కంటెంప్ట్ చేస్తున్నాడు, వ్యతిరేకిస్తున్నాడు. కోర్టులో ఈరోజు ఫైల్ చేశాడు, క్వాష్ చేయమంటున్నాడు, కంటెస్ట్ చేస్తున్నాడు ఆ కేసును. అంటే ఒప్పుకోవటం లేదు ఆయన విచారణ రావటానికి, వ్యతిరేకిస్తున్నాడు. నాకు క్వాష్ చేయండి, ఇది అక్రమంగా FIR కట్టారు అని చెప్తున్నాడు. చెప్తున్నప్పుడు కోర్టు ఇవాళ ఈ విచారణ కాకుండా రేపటికి వాయిదా వేసింది. అంటే కొంచెం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి రేపటికి వాయిదా వేసి ఉంటారని భావిస్తున్నాను. రేపు విచారణ ఏం జరుగుతుంది, కోర్టు ఎలా అభిప్రాయపడుతుంది, ఎంత లోతుగా వెళ్తుంది, రేపే కంప్లీట్ అవుతుందా, మళ్ళీ వాయిదా వేస్తారని మనం ఇప్పుడు ఏం చెప్పలేం. మరి రైట్. శ్రీనివాస్ గారు, ఇక్కడ కేసు కంటెంట్ ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్పింది చూశారు. మీరు
ఆల్రెడీ దాని మీద స్టడీ చేశారు. అది వేరే వాళ్ళకి అమ్మడం వల్ల వచ్చిన ఇష్యూనా, లేకపోతే అది దళితుల భూమి ఇస్తుంటే దానికి సంబంధించి వివాదమా? మంచి ప్రశ్న వేశారండి. మళ్ళీ లోపలికి వెళ్తారు, రోజు కొద్ది కొద్దిగా లోపలికి వెళ్తారు మీరు బాగా జాగ్రత్తగా. కృష్ణాంజనేయర్ గారు మరి స్టడీ చేశారు. స్టడీ చేయక ప్రభుత్వం తీసుకుంటుంది క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీకి ఒక మంచి భవ్యమైన రాజధాని నిర్మాణం కోసం భూములు ఎవరి దగ్గర తీసుకోవచ్చు అని ఉపరితలమైన విషయాల్లో చాలా మంది మనకు కూడా అనిపిస్తుంది. తప్పే ఉంది, ఇంట్లో పొలాలు తీసుకోవచ్చు కదా, దాంట్లో మనం ప్రభుత్వం ఇచ్చిన పొలాలే వెనక్కి తీసుకుంటే తప్పేమిటి? ఇది మామూలుగా రచ్చబండ కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం మనం, తప్పు పట్టట్లేదు ఆయన్ని సమర్థి. నాకు కూడా చదువుకోకపోతే చిన్నప్పుడు అలాగే అది సబబే అనిపించేదేమో, ఎక్కువ చదువుకోవడం సమస్య ఎక్కువ వస్తుంది. ఇక్కడ మీరు అడిగింది రైతుల దగ్గర నుంచి తీసేసుకోవచ్చు, ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి తీసేసుకోవచ్చు. మిగతా వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్న వాళ్ళ దగ్గర తీసుకున్నారు కదా, అది ఇన్సైడ్ ట్రేడింగ్ అని వేరే వింగ్, అది వేరే సెగ్మెంట్. వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నట్టు వీళ్ళ దగ్గర కూడా తీసుకోవచ్చు. వెసులుబాటు ఏమిటంటే వాళ్ళు 10 సంవత్సరాలు పైబడి సాగు చేసుకుని అనుభవిస్తున్నారు కాబట్టి, ఎంజాయ్మెంట్ లో ఉన్నారు కాబట్టి ఎలినేషన్ రైట్స్ ఇస్తున్నాం అనక్కర్లేదు. వాళ్ళ దగ్గర తీసేసుకుని మీకు కాంపెన్సేషన్ ఇస్తాం, వేరే భూమి ఇస్తాం, దీన్ని తీసుకోవడం వల్ల మీకు వచ్చే నష్టాన్ని కూడా మీకు ఇస్తాం. ఈ 2 రకాల ప్యాకేజీ వాళ్ళకి ఇవ్వచ్చు. ఎవరైతే బినామీలను చెప్పబడుతూ వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుని ఈ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీకి ధారాదత్తం చేసిన వాళ్ళకి వస్తున్న ప్రయోజనం అంత ప్రయోజనం ఇవ్వక్కల్లా, అంత ప్రయోజనం వాళ్ళకి ఇవ్వక్కలే. పాపం వాళ్ళకి రూపాయి ఇస్తుంటే వీళ్ళకి పావులు ఇస్తే చాలు, ఆనా వీళ్ళు వస్తారు. ఈ రెండో విధం. ఇక్కడ ఏమన్యాయం జరిగింది? శ్రీధర్ గారిని ఒక మీడియాలో పనిచేసిన ఒక ఆయన పేరు చెప్పను, శ్రీధరే చెప్తా, అందరూ శ్రీధర్లే. ఆయన వీళ్ళ పొద్దున మాట్లాడుతూ రాజధాని డెవలప్మెంట్ కోసం తీసుకున్నారు తప్ప చంద్రబాబు నాయుడు సొంతానికి తీసుకున్నాడని నడిచాడు ఆయన. కేంద్ర ప్రభుత్వం మినిస్టర్ ర్యాంక్ కూడా చేశారు ఆయన. ఆయనకి దండం పెడుతున్నాను నేను. కానీ చంద్రబాబు నాయుడు సొంతాన్ని తీసుకున్నాడా? రాజధానికి కాదా తీసుకుంటా? జీవో ఇచ్చి తీసుకున్నాడు కదా, దొంగతనంగా తీసుకున్నాడా? జీవో రాజ ముద్ర ఇది జీవో ఇచ్చాడు కదా. ఈ వాదనలని విని కొంచెం తమాయించుకునే శక్తి భగవంతుని ఇస్తే బాగుండు. బీపీ పెరిగిపోయింది నాకు. తమాయించుకునే శక్తిగా మీ దగ్గర వస్తుంది తమాయించుకునే శక్తి, ఎందుకంటే మీరు జాగ్రత్తగా కూలి చేస్తారు రెచ్చగొట్టకుండా. రైట్. ఇక్కడ పాపం మీరు సబ్జెక్ట్ ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎవరైనా ప్రిపేర్ రాకపోయినా సరే సబ్జెక్ట్ జాగ్రత్తగా స్కూల్లో పాఠం చెప్పినట్టు చెప్తారు మీరు. దానికి నాకు ఒప్పుకుండదు. ఇక్కడ వాళ్ళు అసైన్డ్ ల్యాండ్ ని ఎలినేట్ చేయకుండా రైతులు వాళ్ళ దగ్గర తీసేసుకుని మీరు ఎవరికి ఎలినేట్ చేయకండి టామ్ చేయాలి. ఇక్కడ రైతులు ఎవరు ఎలినేట్ చేయకండి, ఇగో ఈ సర్వే నెంబర్ లో ఈ భూములన్నీ రైతులు తీసుకుంటున్నాం మేము, మీరు కంగారు పడకండి అని అవేర్నెస్ క్యాంప్ పెట్టాలి. వాళ్ళ అమాయకులు బ్యాంకుకి వెళ్తే కూడా ఏమంటే మేము నాకు ఏం కావాలంటే 1,00,000 రూపాయలు ఉందంటే అతనికి అత్యంత ప్రయోజనంగానేంటి ఒక స్కీమ్ ప్యాకేజ్ చెప్పాలని ఉంది. వాడు ఎవడైనా చదువుకోవడం వెళ్తే దాన్నే కౌన్సిలింగ్ అన్నారు. కౌన్సిలింగ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఎందుకు అమ్ముతున్నావు నువ్వు? రిజిస్టర్ ఈజ్ ఎ క్వాడీ జ్యుడిషియరీ. ఎందుకు అమ్ముతున్నావు నువ్వు? 10 రూపాయలు అవసరమైంది, 10 రూపాయల అవసరానికి 1,00,000 రూపాయలు భూమి అమ్ముతున్నావు అంటే నువ్వు. ఇది ఎక్కడ కోయాల్సి ఉంది? మభ్యపెట్టారు, బలవంతం చేశారు, బెదిరించారు. ఇవి ఏమైనా ఉన్నాయా నీ మీద అడగాలి. నువ్వు నిష్ఠపూర్వకంగా అమ్ముతున్నావా? ఎందుకు అమ్ముతున్నావు అని అడగవలసిన బాధ్యత రిజిస్ట్రార్ మీద ఉంది, అక్కడ స్థానిక రెవెన్యూ ఆఫీసర్ల మీద ఉంది. ఎందుకమ్మా అమ్మవలసి వస్తుంది అని. అప్పుడు ఎవడో దళారి కొనుక్కుని వాడు దీనికి ఇచ్చి వాడికి పావలా ఇచ్చి వాడేదో 10,000 రూపాయలు పట్టుకుపోవడం కన్నా రైతుల్ని మీరెవరు అమ్మద్దు, ఇక్కడ అమ్మకాలన్నీ నిషేధించాము అన్న విషయం తెలియచేయలేదు. ప్రభుత్వం ఫెయిల్ అయింది. అంచేత ముఖ్యమంత్రి గారి బాధ్యత కాదండి, ఎవరో రెవెన్యూ మంత్రి గారిదిను, తహసీల్దార్ గారిదిను, ఆర్ఐ గారిది అంటే కుదరదండి. చీఫ్ మినిస్టర్ ఈ ది హెడ్ ఆఫ్ ది మినిస్ట్రీ, ఈజ్ హెడ్ ఆఫ్ ది స్టేట్. ఎనీ కరప్షన్, ఎనీ ఎర్రర్ ఆయన ముందు బాధ్యత వహించాలి, రాజు ముందు బాధ్యత వహించాలి, తర్వాత మంత్రికి కొరడాదెబ్బలు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి చెప్తా అండి. ఇది ఆల్రెడీ సిఆర్డిఏ 13 జీవోలు వచ్చారు, 14వ జీవో ఎందుకు ఇవ్వాలండి? ఎవరికి ఆ ప్రయోజనం రైతులకి అందించేలా చేయొచ్చు కదా. అమ్మకాలు అని ఎప్పుడైతే అన్నారో థర్డ్ పార్టీ కొన్నాడు, థర్డ్ పార్టీ అమ్మకాలు నిషేధం ఉంది. అందుకనే రిజిస్ట్రార్ కూడా బుక్ చేస్తున్నారు దీన్ని. రిజిస్ట్రార్ ఎలా చేశాడు? థర్డ్ పార్టీ అమ్మకాలను అక్కడ నిషేధం పెట్టినప్పుడు అతను రిజిస్టర్ చేయకూడదే. రెండో విషయం, గుంటూరు కలెక్టర్ గారు రెవెన్యూ రికార్డుని తారుమారు చేశారు అని ఆయన కూడా 161 స్టేట్మెంట్ తీసుకున్నారు ఆయన దగ్గర నుంచి. ఎవరు బలవంతం చేశారు, ఎవరు ప్రెషర్ ఇచ్చారు?
ఇదన్నిటికీ ముఖ్యం ఇదండి. మీకు సాయి గారు మీరు కూడా లా చదువుకున్నారు కాబట్టి సర్కమెస్టల్ ఎవిడెన్స్ అండ్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అని రెండు ఉన్నాయి. సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏంటంటే తప్పుడు జీవోలు తీసుకొచ్చి ఎవరికో లబ్ధి చేకూర్చాలని అమాయకులకి ద్రోహం చేసి ఇక్కడ చాలా భూ కుంభకోణం జరిగింది. ఇది పెద్ద డైరెక్ట్ కేసు. దానికి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉండాలి. సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ డైరెక్ట్ ఎవిడెన్స్ కనిపిస్తోంది. సర్కమెస్టల్ ఎవిడెన్స్ చూద్దాం. సర్కమెస్టల్ ఎవిడెన్స్ రెవెన్యూ రికార్డులు ఎందుకు మారాలండి? రెవెన్యూ రికార్డులు ఎందుకు మారాలి? సిఆర్డిఏ వచ్చేసిన తర్వాత రెవెన్యూ రికార్డు మారకూడదు. ఎందుకు మారింది? రిజిస్ట్రార్ ఎందుకు రిజిస్ట్రేషన్ చేశాడు? రిజిస్ట్రార్ మళ్ళీ బదలాయింపు ఎందుకు చేశాడు? బదలాయించుకున్న వాళ్ళు మళ్ళీ సిఆర్డిఏకే ఇచ్చారు. ఎందుకు వాళ్ళే ఇచ్చుకోవచ్చు కదా? రెండోది. మూడోది అండి, ఒక జీవో తయారు చేయాలంటే ఆ జీవో తయారు చేసే డిపార్ట్మెంట్ మున్సిపల్ అథారిటీ కాదు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కానే కాదు. వీళ్ళకి సంబంధం లేదు. ఎగ్జామ్షన్ ఇచ్చే అధికారం వీళ్ళకి లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. ఓకే, రెవెన్యూ డిపార్ట్మెంట్ కాదు, వీళ్ళకే ఉందని అనుకుందాం. వీళ్ళు క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి, మినిట్స్ రాయాలి, ఎజెండా రాయాలి. క్యాబినెట్ మీటింగ్ ఎందుకు అవాయిడ్ చేశారు? ఏ జివో ఇది? దిస్ జివో amending existing rules under the prevention of that's called alienation of assigned lands. దానికి సంబంధించి రూల్ అమెండ్ చేస్తూ జివో తెచ్చారు. ఏమిటంటే అది పీసీ ఒక చిన్న పేపర్ తీసుకొచ్చేసారు. ఆ జివో కాదది. ఇట్ కెనాట్ బి కాల్డ్ ఎస్ ఎ జివో. తర్వాత ప్రభుత్వం ఏం చేసింది? ఆ జివో నలిఫై చేసేసింది. ఈ జివో నలిఫై చేస్తే ఏమైందండి? ఎలినేషన్ బ్యాడే కదా. దాన్ని ఏమంటారు? రెట్రాస్పెక్టివ్ గా వెనక్కి వెళ్ళిపోయారు. ప్రాస్పెక్టివ్ కాదు, రెట్రాస్పెక్టివ్ వెనక్కి వెళ్ళిపోయారు. దీని అంతటికీ కారణం ఏమిటి? ఒక ముఖ్యమంత్రి పోనీ నాకు తెలియకుండా జరిగింది. ఇందాక మన ఉప్పల్ లక్ష్మణ్ గారు చెప్తున్నారు, ఆవిడ ఏదో మంత్రి చేశాడు నాది కాదు అని అనలేదు. ఇక్కడ దాకా ఆయన అనలేదు. ఇంకో మాట చెప్తున్నారు మిత్రులు అందరూ, ఎవరో చాలా మంది చెప్తున్నారు, న్యాయస్థానం ఆదేశిస్తే వెళ్తాడా? 41A నోటీస్. 41A నోటీస్ అంటే ఒక క్రైమ్ ఎవరి మీద రిజిస్టర్ అయితే నీ సంజాయిషి మాకు ఇచ్చుకోవచ్చు, అరెస్ట్ బిఫోర్ అరెస్ట్. దాన్ని కూడా సస్పెండ్ చేసి దాన్ని ఏమంటారు? డిస్పెన్స్ విత్ ది 41A నోటీస్. ది సిఐడి పోలీస్ కెన్ అరెస్ట్ మిస్టర్ చంద్రబాబు నాయుడు. అది కూడా డిబేట్ జరిగింది మీడియాలో. చేయొచ్చు అంటే చేయకూడదు అన్నారు. చేయొచ్చు. ఎందుకంటే అతను ఇంకా ఎక్కువ తప్పుల్ని చేయకుండా, తప్పులు అంటే రికార్డులు మాయం చేసేస్తారు, మనుషుల్ని ఇప్పుడుగా మాయం చేసేస్తారు. బహుశా దళితుల తరఫున ఎమ్మెల్యే గారు కంప్లైంట్ ఇచ్చారు కదా, ఆ దళితుల దగ్గర కంప్లైంట్ ముందు తీసుకునే ఈయన వెళ్ళాడు, ప్రొసీడ్ అయ్యాడు. దళితులు రిటర్న్ కంప్లైంట్ తీసుకున్నాడు. ఆ రిటర్న్ కంప్లైంట్ ఈవేళ సిఐడి పోలీసులు రమ్మని నీ దగ్గర ఏమైనా దీనికి సంబంధించి ఆధారాలు ఉంటే ఇమ్మన్నారు. ఇవాళ పట్టుకెళ్ళి ఇచ్చాడట్టున్నాడు ఆర్కే రామకృష్ణారెడ్డి గారు. పట్టుకెళ్ళి ఇచ్చారు. వాళ్ళందరూ LW లిస్ట్ అంటారు. LW లిస్ట్ లో ఇవన్నీ కూడా మెటీరియల్ డాక్యుమెంట్స్ గా తీసుకుంటారు. ఇక్కడ వచ్చిన ప్రధానమైన సమస్య, జీవో ఇచ్చే అధికారం ఉందా వాళ్ళకి? ఉన్నట్టయితే ఆ జీవో ద్వారా ఎవరికి లబ్ధి చేకూరింది? ఎవరికి లబ్ధి చేకూరాలండి? యాక్ట్ ప్రకారం ఎవరికి భూములు ఇచ్చారో వాళ్ళే లబ్ధిదారు. ఇంకా మధ్యన ఇంకెవరు అవ్వకూడదు. నీకు ఉద్దేశం ఉంది కాబట్టే ఎలినేషన్ చేయడానికి వెళ్ళి నువ్వు పర్మిషన్ ఇచ్చావు, కరెక్టే. థర్డ్ పార్టీకి ఎలినేషన్ పర్మిషన్ ఇవ్వకూడదు. రైట్. ఇక్కడ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ మంచి పాయింట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, మంచి పాయింట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం. కృష్ణాంజనేయులు గారు విన్నారు కదా, థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ అన్నటువంటి పాయింటే ఇక్కడ ఇష్యూ. వాళ్ళకి ఇచ్చారు భూమి. ఇక్కడ సాయి గారు, శ్రీనివాస్ గారు మాట్లాడిన దాంట్లో ఒక అంశాన్ని గమనించాలి. ఇక్కడ ఈ రోజున కోర్టు గాని మనమందరం చూసేటువంటి దాన్ని ఎఫ్ఐఆర్ ఏమైంది అనేటువంటి అంశాన్ని మనం చూస్తాం. ఆ ఎఫ్ఐఆర్ లో 2 పేజీలు రామకృష్ణారెడ్డి గారు రాసినటువంటి కంప్లైంట్, ఆ తర్వాత జీవోలకు సంబంధించినటువంటి మొత్తం 8 పేజీలు ఉన్నాయి. దీంట్లో ఈ రోజున రామకృష్ణారెడ్డి గారిని పిలిచి 161 సిఆర్పిసిపి కింద ఆయన దగ్గర నుంచి మళ్ళీ వివరాలు తీసుకుంటున్నారని చెప్తున్నారు. ఇప్పటికే ఒకవేళ ఎవరైతే భూములకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, రైతులు అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా వివరాలు సిఐడి సేకరించింది అని చెప్తున్నారు. అది ఎవరు చెప్పారు? మన దగ్గర ఏమైనా డాక్యుమెంట్ కోర్టుకి ఇచ్చినటువంటి దాంట్లో ఎఫ్ఐఆర్ లో ఏ విధంగా లేవు అవన్నీ. ఇక్కడ కోర్టు ఏం చూస్తుందంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఏమైతే ఉందో దాన్నే చూస్తుంది. తర్వాత నువ్వు ఏమైనా దానికి సంబంధించినటువంటి విచారణ చేయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు.
ఇక్కడ ఏమిటి అని అంటే, ఎవరైనా సరే బాధిత అసైన్డ్ రైతులు అనేటువంటి వాళ్ళు రామకృష్ణారెడ్డి గారికి ఫిర్యాదు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చేటువంటి దానికి అవకాశం ఉందా లేదా? ఎందుకు ఫిర్యాదు ఇవ్వలేదు? ఇప్పటికైనా సరే వాళ్ళ Right. వైపు నుంచి ఫిర్యాదు ఇవ్వటం అనేటువంటిది జరిగిన తరువాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేటువంటిది ఈ రోజున చంద్రబాబు నాయుడు కానీ లేదా నారాయణ గారు కానీ ఇంకొకళ్ళు కానీ ఎవరి మీదైనా సరే అట్రాక్ట్ అవుతుంది. అదే విధంగా అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి విషయాల్లో, అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి ఈ భూమికి సంబంధించినటువంటి విషయం, అసైన్డ్ ఎవరైతే అమ్మారు, ఎవరైతే కొన్నారు, వీళ్ళిద్దరూ ఫస్ట్ నిందితులుగా ఉంటారు. వాళ్ళిద్దరిని నిందితులుగా పోలీసులు విచారించిన తర్వాత ఈ కొన్నటువంటి వాళ్ళు రాజధానికి ఇచ్చారా, రాజధానికి ఇచ్చేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చిందా అనేటువంటి అంశాలన్నీ కూడా వస్తాయి అప్పుడు. అయితే ఇప్పుడు ముందు జరగాల్సినటువంటిది ఏమిటంటే, అసైన్డ్ భూమి అనేటువంటిది, ఈ అసైన్డ్ భూమి అనేటువంటిది అమ్మకానికి కొనుగోలుకు సంబంధించినటువంటిది పరిధిలోనే కాదనేటువంటిది కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు సర్టిఫై చేసిన తర్వాత ఆ భూమికి సంబంధించినటువంటి ఎవరైనా అమ్ముంటే దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు జరిగి ఉంటే, అగ్రిమెంట్ అనేది అనధికారికంగా జరుగుతాయి, రిజిస్ట్రేషన్లు జరిగి ఉంటే అమ్మినటువంటి వాళ్ళు కొన్నటువంటి వాళ్ళు ఇద్దరు నిందితులుగా ఉంటారు. వాళ్ళిద్దరూ ఈ రోజున ఎవరు వాళ్ళు అనేటువంటి తేలాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా Right. ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు అనేటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినటువంటి పరిస్థితి ఆ లేదు. జీవో ఇచ్చినటువంటి ప్రభుత్వానికి ఏమీ బాధ్యత లేదంటారు. రామకృష్ణారెడ్డి ఇక్కడ గారు ఒక్క మాట కృష్ణాంజనేయులు గారు, కృష్ణాంజనేయులు గారు, ఒక్క మాట ఒక్క మాట కృష్ణాంజనేయులు గారు, ఒక్క మాట వినండి. కృష్ణాంజనేయులు గారు ఒక్క మాట వినండి. కృష్ణాంజనేయులు గారు ఒక్క మాట వినండి. కృష్ణాంజనేయులు గారు, కృష్ణాంజనేయులు గారు ఒక్క మాట వినండి. కృష్ణాంజనేయులు గారు ఒక్క మాట వినండి. ఇక్కడ దీంట్లో ఆ అమ్మినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయనకి కంప్లైంట్ ఇచ్చారు, నెంబర్ 1, అది పక్కన పెట్టేద్దాం. ఇక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక జీవో సిఆర్డీఏ ఇచ్చింది, నాట్ ప్రభుత్వం కూడా. ఏమని అంటే, ఇలా ఎవరైనా దళితులు కనుక వేరే వాళ్ళకి భూమి అమ్మేసి ఉంటే ఆ అగ్రిమెంట్ ఎవరికి ఉంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చెయ్యండి, అలాగే ఆ రిజిస్ట్రేషన్ చేసినటువంటి భూమికి సిఆర్డీఏ పరిధిలో ల్యాండ్ ఇవ్వటం అన్నటువంటిది జరిగింది. ఆ జీవో అనేది ఎస్సీ ఎస్టీల భూమికి సంబంధించి అమ్ముకోవడం అనేటువంటిది చట్ట సవరణ చేయాలన్నది గోచాల శ్రీనివాస్ గారు చెప్తోంది. చట్టం చేయాలి కానీ దాన్ని అలా జీవో ఇచ్చి అమ్మేసుకోకూడదు అన్నటువంటిది ఆయన చెప్తోంది. ఇక్కడ జీవో ఇచ్చింది స్వయంగా సిఆర్డీఏ చైర్మన్ హోదాలో చంద్రబాబు గారు, అక్కడ నారాయణ గారునే ఇచ్చినటువంటిది. అప్పుడు ఎవరికి తప్పు అంటారు? ఎట్టి పరిస్థితుల్లో ఆ విధంగా జీవో ఇవ్వటం కానీ, ఆ విధంగా భూముల సేకరణ కానీ చెల్లుబాటు కాదు. ఆ విధంగా జరగలేదు అని చెప్తున్నాను. మీరు జీవో Right. చూసి మీరు జీవో దాన్ని మీరు ఖచ్చితంగా చెప్పండి. Complaint అది ఇప్పుడు. నాకు ఒక అవగాహన ఉంది. అసలు ఈ దాని మీద కేసే అది నేను సార్. లోతుగా పరిశీలన చేశాను. 400 ఎకరాలకు సంబంధించినటువంటి అసైన్డ్ భూముల విషయంలో ఆ భూములు ఎవరైతే అమ్ముకున్నటువంటి వాళ్ళు ఉన్నారో, అగ్రిమెంట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో, అదే విధంగా పెండింగ్ రిజిస్ట్రేషన్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళ పేరుతో భూముల సేకరణ ప్రభుత్వానికి ఇవ్వటము కుదరదు అని చెప్పిన తరువాత ఎవరైతే అసైన్డ్ రైతులు ఉన్నారో వాళ్ళ పేరు మీద భూసేకరణ చేయటం అనేటువంటిది జరిగింది. వాళ్ళ ప్లాట్లు అమ్ముకోవటానికి మాత్రం జీవో ఇచ్చారు Right. అనేటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఆ విషయాన్ని మీరు జీవోలో ఎక్కడైనా ఉంటే Right. మంచి మీరు point. స్పష్టంగా అసైన్డ్ భూముల్ని ఎకాఎకిన ప్రభుత్వం ఎవరైతే వేరే మంచి వాళ్ళకి point. అమ్మితే ఆ భూమిని రిజిస్ట్రేషన్ జరగకుండా వాళ్ళు తిరిగి భూసేకరణకు తీసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న డౌట్. ఖచ్చితంగా దాన్ని మంచి పాయింట్ రైట్ చేశారు మీరు కృష్ణాంజనేయులు గారు, మంచి పాయింట్ రైట్ చేశారు. ఒక్క మాట. ఇప్పుడు అంటే ఎస్సీ తన భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు, ఆ భూమికి బదులుగా ప్రభుత్వం ప్లాట్ ఇచ్చింది, అప్పుడు అది అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చారు అంటారు, అంతేనా? ఆ పర్మిషన్ మిగతా వాళ్ళకు ఉంది కానీ వీళ్ళకి లేదు. ఎవరికి ఎస్సీలకు సంబంధించినటువంటి అసైన్డ్ భూమి కాబట్టి ఆ ఇచ్చారు, వీళ్ళకి సపరేట్గా ఇచ్చారు అంటారు. అది కూడా వాళ్ళ తరహాలోనే అమ్ముకోవటానికి అవకాశం ఇవ్వాలని కొంతమంది రిప్రజెంట్ చేసిన తర్వాత ఆ విధంగా వస్తున్నాను. రైట్. అరుణ్ గారు, ఇప్పుడు విన్నారు కదా అసలు విషయం అదట, అప్పుడు కేసు నిలుస్తుందా? సార్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం సీఎం గారి నోట్ ఫైల్స్, జీవోలు
తర్వాత అక్కడ జరిగిన ప్రతి విషయాన్ని క్రోడీకరించిన తర్వాత మాత్రమే ఫిర్యాదు చేయడం జరిగింది. ఆషామాషి ఫిర్యాదు కాదది. అక్కడ ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో దళిత రైతుల నుంచి థర్డ్ పార్టీ కొనడానికి ఎంటర్టైన్ చేయడానికి జీవో, తర్వాత దాన్ని ప్రైవేటు వ్యక్తుల నుంచి మళ్ళీ గవర్నమెంట్ కొనడానికి అవకాశం కల్పించడం, ఇన్ టర్న్ ఆ భూములు తీసుకున్న తర్వాత రాబోయే ప్లాట్ కావచ్చు, డబ్బులు కావచ్చు, ఆ ప్రైవేట్ పార్టీకి అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇవ్వడం. 500 ఎకరాలకు సంబంధించి ఒక్క మంగళగిరి నియోజకవర్గానికి వచ్చే భూములను మాత్రం ఇక్కడ చేయడం జరిగింది. అది కృష్ణా జిల్లాలో 3000 ఎకరాలకు జరిగింది. మంగళగిరి ఇప్పుడు ఈ ఫిర్యాదు కేవలం 500 ఎకరాలకు సంబంధించిందే. ఇంకా మ్యూజిక్ పక్కల ఉంది, 3000 ఎకరాల మ్యూజిక్ ఉంది. ఇంకా ఆ మ్యూజిక్ కూడా ఇక్కడ వినిపిస్తుంది అందరికి. ఏదో తప్పు చేయనట్టు చంద్రబాబు నాయుడుకి అందరూ సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఒక్క మాట అరుణ్ గారు ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్తున్నది ఒక్క మాట అరుణ్ గారు ఒక్క పాయింట్. కృష్ణాంజనేయులు గారు చెప్తోంది ఏంటంటే ముందుగా అమ్ముకునేట్టు బెదరేసేటువంటి జీవో ఏమి ఇవ్వలేదు. ఎవరైతే నిజమైనటువంటి దళితులు ఉన్నారో వాళ్ళకే ప్రభుత్వం భూమి వెనక్కిచ్చింది. ఆ తర్వాత మిగతా వాళ్ళకైతే అమ్ముకునే హక్కు ఇచ్చారు, మాకెందుకు ఇయ్యరు అని అడిగితే దళితులకు కూడా వాళ్ళు తీసుకున్న ఫ్లాట్ని అమ్ముకునే అవకాశం ఇచ్చింది. అప్పుడు వీళ్ళు తీసుకున్నారు తప్పించి వేరే ఏం కాదంటున్నారు ఆయన. లేదు సార్, ఎఫ్ఐఆర్ స్పీక్స్. ఎఫ్ఐఆర్ పూర్తి స్థాయి కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే రిజిస్టర్ చేయబడ్డది. 160 సిఆర్పిసి కింద ఆయనకు నోటీస్ ఇవ్వడం జరిగింది. అదనంగా మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అని చెప్పి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆయన మిగతా డాక్యుమెంట్స్ ను కూడా ఈ రోజు సమర్పించి ఉండవచ్చు. అయితే ఇక్కడ చూడాల్సింది ముఖ్యమంత్రికి ప్రివిలేజెస్ ఉంటాయా లేదా అనేది కాదు. ముఖ్యమంత్రి ప్రివిలేజెస్ ని దాటుకొని ఈయన సొంతంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ చైర్మన్ హోదాలో సిఆర్డిఏకి ఉండాల్సిన చోట ఐఏఎస్ ఆఫీసర్ కి అవకాశం ఇవ్వకుండా తానే చైర్మన్ గా వ్యవహరిస్తూ అవసరమైన చోట తన అనుయాయులకు, తన బంధువులకు, తన పుత్రులకు, తన చుట్టాలకు, పక్కాలకు అందరికీ డబ్బులు వచ్చే విధంగా, అందరికీ ప్లాట్లు వచ్చే విధంగా, అందరికీ జీవితాంతం ప్రభుత్వం నుంచి పోషణ వచ్చే విధంగా జీవోలన్నీ జారీ చేయడం జరిగింది. కోటాను కోట్ల రూపాయలు అంటే హెచ్చు. ఈయనకి మళ్ళీ మనం పొలిటికల్ యాంగిల్ లోకి పోతున్నాం. లీగల్ ఆస్పెక్ట్ వరకు పరిమితం అవుదాం. ఒక్క నిమిషం మళ్ళీ మనం వేరే ఈ ఇన్ఫర్మేషన్ లీగల్ ఇన్ఫర్మేషన్ ను ఎవరికి చెప్పను అని చెప్పి ముఖ్యమంత్రి దాన్ని లీక్ చేయడం కూడా మెయిన్ కేసు. ఇంకా ఫోర్జరీ, ఫ్యాబ్రికేషన్, చీటింగ్ ఇవన్నీ కొట్టేశారు కదా భారతదేశంలో. అక్కడ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసు పెట్టలేదు వీళ్ళు, అప్పుడు దాంట్లో వేరే కేసు పెట్టారు, అది కొట్టేసింది కదా కోర్టు కూడా, ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటువంటిది. ఇక్కడ ఒక్క పాయింట్ లక్ష్మణ్ గారు, ఇక్కడ ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్తున్న దాంట్లో కొత్త పాయింట్ ఉంది. డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి ఏం అలా బెదరేసి తీసుకోలేదు, వాళ్ళ పేరునే రిజిస్ట్రేషన్ జరిగిపోయినాయి. ఆ రిజిస్ట్రేషన్కి బదులుగా వాళ్ళకే భూములు ఇచ్చేశారు, ఫ్లాట్లు. ఆ భూముల్ని వాళ్ళు అమ్ముకోవడానికి హక్కు ఇచ్చారు అని. అప్పుడు ఇక బాబు గారికి వర్తించదు అనేది చెప్తున్నారు. ఏమంటారు మీరు? అది మామూలు జనరల్ అంశం. అది అంతవరకు కరెక్టే. కానీ ఇక్కడ ఈ 500 ఎకరాల విషయంలో జరిగింది వేరు, అది వేరు. అది మామూలుగా ఇచ్చినటువంటిది. మామూలుగా ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా ప్లాట్లు రావాలి, వాళ్ళకు కూడా కాంపెన్సేషన్ రావాలి అన్నది ఈ జీవో ఇచ్చారు. వాళ్ళకు కూడా ప్లాట్లు అలాట్ చేస్తారు, కాంపెన్సేషన్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఇప్పుడు ఇందాక మన అడ్వకేట్ల మిత్రులు ఇద్దరు చెప్పింది కూడా అదే. ఇప్పుడు రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏంటంటే ఫస్ట్ ఆయన డీజీపీకి కంప్లైంట్ ఇచ్చాడు. ఎప్పుడు? ఫిబ్రవరిలో. డీజీపీ నుంచి అది కన్సర్నింగ్ పోలీస్ డిఎస్పీకి వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ దాని మీద సిఐడి ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఎంక్వైరీ చేసి ప్రైమాపసి ఉంది ఈ కేసులో అని చెప్పి దాన్ని కేసు రిజిస్టర్ చేశారు. దాంట్లో ఆ విధంగా మెన్షన్ చేశారు అంతా ఎఫ్ఐఆర్లో ఎట్లా ప్రాసెస్ నడిచింది అని. ప్రైమాపసి ఉందని రిజిస్టర్ చేసిన తర్వాత మళ్ళీ ఆర్కేను పిలిచి నీ దగ్గర ఇంకా పూర్తి వివరాలు ఉంటే ఇవ్వండి అన్నారు.
ఆ ప్రైమాపసి ఉంది లేదా అని విచారణ ఉంది అని చెప్పిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఇంకా సమస్య ఏముంది అంటే అక్కడ ఏదో జరిగిపోయింది అనేటువంటి చెప్తున్నారు కదా వాళ్ళ ఇన్వెస్టిగేషన్లోనే. ఇప్పుడు మళ్ళీ ఈయన దగ్గర వివరాలు తీసుకున్నారు, మళ్ళీ ఆయన పిలిచి తీసుకోవాల్సిన అవసరం ఏమిటి అని ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా గందరగోళం, రాజకీయ కోణంలో ఇవన్నీ చేస్తున్నారు అని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏమిటంటే ప్రైమాపసిలో కొన్ని అంశాలు దొరికినప్పుడు ఇంకా సమాచారం ఉంటే ఇవ్వండి అని ఆయన పిలిచి అడగడంలో తప్పేం లేదు. ఎందుకంటే కంప్లైంట్దారుడు అతనే కదా, ఇంకా అతని దగ్గర వివరాలు సేకరించి ఉండొచ్చు కాబట్టి మీరు ఇవ్వండి అన్నారు. ఇక్కడ ఎస్సీ ఎస్టీలు ఇప్పుడు విట్నెస్గా ఉండి ఒప్పుకొని ఎస్ మా దగ్గర బెదిరించి మమ్మల్ని బలవంతంగా భూములు తీసుకున్నారు మా దగ్గర, ఇదిగో అది 10 లక్షలు విలువ అయితే మాకు 1,00,000 ఇచ్చారు, లేదంటే 2 లక్షలే ఇచ్చారు అని చెప్పి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ రికార్డులు చేసినప్పుడు ఇదంతా మెడకు చుట్టుకుంటుంది. ఇప్పుడు ఆ జీవోలు రిలాక్సేషన్ ఎందుకు ఇచ్చారు, మరి ఈ భూములు ఎవరు కొన్నారు అసలు, ఆ కొన్న వాళ్ళు ఎవరు బినామీలు? ఇప్పుడు మామూలుగా లోకేష్ గారి బినామీలు కొన్నారని రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా వాళ్ళేనా? ఆ కొన్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఆ కొన్న వాళ్ళు వస్తారు, రిజిస్ట్రేషన్ అయింటే రిజిస్ట్రార్ ఎందుకు రిజిస్టార్ చేశాడు అతను వస్తాడు, కలెక్టర్ వస్తాడు, అందరికీ చుట్టుకునేటువంటి వ్యవహారమే తప్ప ఇది ఎవరు దాంట్లోంచి తప్పించుకునే అవకాశం ఏమి కనపడడం లేదు. ఇంకా మన మిత్రుడు చెప్పినట్టు అది ఓన్లీ ఆ యొక్క మంగళగిరి నియోజకవర్గం పరిధిలోనే ఆ 500 ఎకరాలు ఉంది, ఇంకా మొత్తం తీసుకుంటే 3,000 ఎకరాల వరకు కూడా ఉండొచ్చు అని. ఇక్కడ ఇంకా మళ్ళీ ఏం జరిగింది, ఇందులో ఎస్సీ ఎస్టీ యాక్ట్ వచ్చింది. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎందుకు వచ్చింది అంటే దళితులను బెదిరించారు, భయపెట్టారు, దౌర్జన్యంగా రాయించుకున్నారు, అంటే బలవంతంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. అందువలన ఎస్సీ ఎస్టీ యాక్టు దాంట్లో చూపించినారు. అది వాళ్ళు బలహీనులు కాబట్టి వాళ్ళు కేసు పెట్టడానికి భయపడతారు కాబట్టి నేను ఒక శాసనసభ్యుడిగా నేను ఫిర్యాదు చేస్తున్నాను, వాళ్ళు నాకు ఫిర్యాదు ఇచ్చారని రాశాడు ఆయన ఎఫ్ఐఆర్లో. వాళ్ళు నాకు ఫిర్యాదు ఇచ్చారు, దాన్ని బేస్ చేసుకొని నేను డీజీపీ కంప్లైంట్ ఇచ్చిన అని చెప్తున్నాడు. పిటిషను అంటే నాకు పిటిషన్ ఇచ్చారు, నేను దాన్ని డీజీపీకి నేను పిటిషన్ పంపించాను అని. అదే ఇప్పుడు ఈ వ్యవహారంలో ఈ వ్యవహారంలో మీరు పొద్దున్న చాలా డిబేట్లో పాల్గొన్నారు కాబట్టి అది రిపీట్ అనిపించి ఉంటుంది మీకు. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రేక్షకులు చూడాలి, తెలియాలి. ఇక్కడ మనము సరే రాజకీయ కోణంలో రాజకీయ మాటలు ఎవరెన్ని మాట్లాడినా కూడా నేనైతే ఏం భావిస్తున్నానంటే తప్పు చేయనప్పుడు ఎవరైనా సరే అది చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఫేస్ చేయాల్సిందే, సమాధానాలు ఇవ్వాల్సిందే, జవాబు చెప్పాల్సిందే. తప్పు చేయలేదు అనుకో, చేసి తప్పు జరిగింది అన్నప్పుడు ఎవరు తప్పు చేశారో వాళ్ళు బయటికి రావాలి కదా, వాళ్ళ పేర్లు బయటికి రావాలా, ఏం తప్పు జరిగిందో జనానికి తెలియాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది అవసరం. ఖచ్చితంగా ఈ అంశాలు బయటికి రావాల్సిందే. మంచి పాయింట్. ఫైనల్గా గోశాల్ గారు, ఈవేళ అంటే టైం పరిమితంగా ఉంది, సూటిగా చెప్పండి. ఈవేళ క్వాష్ పిటిషన్ వేశారు, దానికి రీజన్ ఏంటి అంటే ఆల్రెడీ ఒకసారి ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పేరుతో ఒక కేసు కట్టారు, అది కోర్టే కొట్టేసింది. ఇప్పుడు దాన్ని ఇంకొక కోణంలో ఎస్సీ ఎస్టీ అని చెప్పి రాజకీయ కక్షతో అని రేపు వాదనలు ఉంటాయి. అప్పుడు కోర్టు దీన్ని వాల్యూ ఇస్తుందా లేదా? మంచి ప్రశ్న వేశారండి, నిజంగా చాలా మంచి ప్రశ్న వేశారు. అన్ని మంచి ప్రశ్నలు వేస్తారు మీరు. అసలు ఎఫ్ఐఆర్ చదువుకోకుండా, సిఐడి పోలీసు ఏం కేసు పెట్టారో చదువుకోకుండా, దీన్ని ఏ విధంగా వాళ్ళు మళ్ళీ చీఫ్ మినిస్టర్ మీద నారాయణ గారి మీకు ఒక A1 A2గా తీసుకొచ్చి ఏ అభియోగాలు చేశారు ఎఫ్ఐఆర్ లో అభియోగాలు మాత్రమే, ఇవి అభియోగాలు. ఇంకా విట్నెస్ ఎక్కడిదాకా ఎగ్జామిన్ చేయొచ్చు అంటే మళ్ళీ ఎందుకు తీసుకున్నారు, ఇవే ఉండదండి. ఛార్జ్ షీట్ పడేసే వరకు విట్నెస్ ఎగ్జామిన్ చేస్తూనే ఉంటారు, పిలిచిన వాడిని పిలుస్తూనే ఉంటారు. పిలవచ్చు, మళ్ళీ పిలిచారు, నిన్న పిలిచారు, మొన్న పిలిచారు, ఇవే ఉండదు. ఛార్జ్ షీట్ ఫైల్ చేసే వరకు కూడా కంటిన్యూస్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంటుంది. వాళ్ళందరూ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి దగ్గరలో వాళ్ళు ఎప్పుడు పిలిచినప్పుడు రావాలి. దిస్ ఈజ్ క్రిమినల్ ప్రొసీజర్ కోర్టు చెప్తుంది. రెండోది, ఈవేళ క్వాష్ పిటిషన్ వేశారు కదా, దాంట్లో వీళ్ళు ఏం రాశారంటే ఎఫ్ఐఆర్ చదువుకోకుండా రాశారు.
అక్కడ అప్పుడు ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది మొత్తం భూముల మీద జడ్జి గారి పిల్లలు ఉన్నారనో, మినిస్టర్ గారి పిల్లలు ఉన్నారనో, కలెక్టర్ గారి బంధువులు ఉన్నారనో, ఇందాక చెప్పారు కదా, బంధువులు మిత్రులు, రక్త సంబంధికులు, ఆత్మ సంబంధికులు, దేహ సంబంధికులు అందరూ దాంట్లో ఉన్నారని, అది ఇన్సైడ్ ట్రేడింగ్ అని. దీనికి సంబంధం లేదు. ఈ 500 ఎకరాలు ఆళ్ళ రామకృష్ణ గారి నియోజకవర్గంలో దళితులు, అల్పసంఖ్యాకులు, బలహీనులకు ఇచ్చిన భూముల్ని లాక్కుని అన్యాయం చేశారు. ఇది వేరే సబ్జెక్ట్. దీనికి ఇన్సైడర్ ట్రేడింగ్ మొన్న ఒకసారి హైకోర్టు ఉవాచ అంటే ఒక ఉవాచ ఇచ్చింది కాబట్టి దాంట్లో పోతుంది మంత్రంలో, ఆ మంత్రంలో ఇది పోతుంది అనుకుంటారు. ఆ మంత్రానికి ఈ మంత్రానికి సంబంధం లేదు. అలా ముడి కట్టేస్తే ఒప్పుకోరు. మళ్ళీ చర్చకి ఇక్కడ రెడీ అయిపోతాం మనం. ఒప్పుకోరు. రెండోది, ఈ జీవోలు తయారు చేయడం అన్నది లబ్ధి చూపాలన్న దురుద్దేశంతో జీవోలు తయారు చేశారు. జీవోలు తయారు చేయడానికి కారణం ఏంటి? 500 ఎకరాలు లాక్కోవడానికి. 500 ఎకరాలు లాక్కోవడానికి వాళ్ళని డైరెక్ట్ గా లాక్కోవచ్చు కదా. మధ్యవర్తులు ఎందుకు పెట్టారు? మధ్యవర్తులు లాభం చేకూర్చడానికి. కలెక్టర్ గారు రికార్డు తారుమారు చేశారు, రిజిస్టర్ గారు ఆంక్షలు ఉల్లంఘించి రిజిస్టర్ చేశారు. దీనికి మించి ఏది వెళ్ళడానికి వీల్లేదు. నేను ముఖ్యమంత్రిని 14 ఏళ్ళు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ ఇవేమి పనిచేయండి. ఇది ఎఫ్ఐఆర్ స్టేజే, ఛార్జ్ షీట్ రాలేదు. ఎఫ్ఐఆర్ నుంచి ఎఫ్ఐఆర్ ని స్క్రాచ్ చేయడం తప్పండి. ఎఫ్ఐఆర్ స్క్రాచ్ చేయకూడదు. లెట్ ఇన్వెస్టిగేషన్ కంప్లీటెడ్ అన్నారు. మన దౌర్భాగ్యం కొన్నిసార్లు ఇన్వెస్టిగేషన్ స్టే ఇచ్చేస్తారు. ఇన్వెస్టిగేషన్ స్టే ఇచ్చేస్తే ఏం తెలుస్తుంది? వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాలి, జనాన్ని పరిశీలించాలి, ఆధారాలు రాబట్టాలి, అప్పుడు కోర్టుకు చూపించండి. ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత డిశ్చార్జ్ అడుగు. బాబు నన్ను తప్పించండి, నేను వెళ్ళిపోతాను, నన్ను నామీ కాదు నారాయణ గారి మీద వెళ్ళండి అనొచ్చు చీఫ్ మినిస్టర్. రేవంత్ గారు నామీ కాదు నారాయణ గారు వెళ్ళండి, లేకపోతే నారాయణ గారు నామీ కాదు చంద్రబాబు నాయుడు గారి మీద వెళ్ళండి అని అనొచ్చు. కానీ ఎఫ్ఐఆర్ స్టేజ్ లో కోర్టు దేని పరిశీలిస్తుంది? ఎఫ్ఐఆర్ నా? ఎఫ్ఐఆర్ ఓన్లీ ఒక అభియోగ పత్రము. దాన్ని ఇంకా డెవలప్ చేయొచ్చు, ఇంకా సాక్ష్యాలు వస్తాయి, ఇంకా సెక్షన్లు పెరుగుతాయి, ఛార్జెస్ పెరుగుతాయి. మీ దృష్టిలో అయితే ఇక్కడ కేసు కొట్టేయడానికి అవకాశం ఉందా లేదా? సూటిగా సార్, టైం పరిమితంగా ఉంది. మీ దృష్టిలో మీ దృష్టిలో క్రాష్ అవుతుందా లేదా? సూటిగా చెప్పండి. మీరు ఇంత పెద్ద ప్రశ్న చేస్తే దాన్ని ఎలాగా క్రాష్ చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి. సింపుల్ అంటే టైం లేదు. మిగతాదంతా చెప్పారు. క్రాష్ అయ్యే అవకాశం ఉందా లేదా? గుర్రం ఎగరావచ్చు, గుర్రం ఎగరావచ్చు, చేయకూడదు, స్క్వాష్ చేయకూడదు. జగన్ గారు మీ కేసు పెట్టినప్పుడు పబ్లిక్ ఆఫీస్ రాశారు. రైట్ మళ్ళీ మీ దగ్గరకు వస్తా. అరుణ్ గారు మీరేమంటారు? ఇంతకు ముందు కూడా ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ విచారణ జరగాల్సిందే అన్నారు, కానీ అది కొట్టేశారు. అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదమే లేదు పొమ్మన్నారు. ఇప్పుడు ఇది కూడా ఈ కోణంలోనే ఎస్సీలకు సంబంధించిన కేసు, ఓసీ ఎట్లా పెడతారన్నటువంటి పాయింట్ ఉంటుంది. అట్లాగే అక్కడ ఇంతకు ముందు ఇన్సైడర్ ట్రేడింగ్ అని ఒక తరహా చేశారు, మళ్ళీ ఇప్పుడు ఇంకో తరహాలో నన్ను వేధిస్తున్నారు అన్న పాయింట్ డిబేట్ అవుతుంది. ఏం చేస్తారు? ఏమయ్యే అవకాశం ఉంటుంది? సార్, అట్రాసిటీ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసేది ఎస్సీ ఎస్టీ ఆఫీసర్లు కాదు, జనరల్ ఆఫీసర్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్లు కూడా ఎస్సీ ఎస్టీలు కాదు. అరుణ్ గారు అంటే ఎంత తమాషగా ఉంటుందో ఇది కూడా అంతే తమాషగా ఉంటది. ఐపీసీ సెక్షన్స్ లో ప్రూవ్ అయ్యే కేసులు ఇవి మాత్రమే. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అందుబాటులో ఉంటది, ఎవరు విట్నెస్లు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. నోట్ ఫైల్స్ ఉన్నాయి, జీవోలు ఉన్నాయి, పొజిషన్ మిస్యూజ్ చేయడం ఉన్నది. చైర్మన్ హోదాలో తప్పించుకుంటే ముఖ్యమంత్రి హోదాలో ఫిక్స్ అవుతారు, ముఖ్యమంత్రి హోదాలో తప్పించుకుంటే సిఆర్డిఏ చైర్మన్ హోదాలో ఫిక్స్ అవుతారు. వీళ్ళే కాకుండా ఇంకా చాలా మంది వచ్చేది ఉంది ఇందులో. లబ్ధిదారుల ముసుగులో ఎవరైతే ప్లాట్లు తీసుకోబోతున్నారో, ఎవరైతే జీవితకాలం పోషణ ఎఫ్ఐఆర్ క్వాష్ అయిపోతే ఇంకేముండదు కదా. అసలు ఇది విచారణ చెయ్యకూడదు అని అంటే కేసే ఉండదు కదా. ఛాన్సే లేదు. విచారణ ఎందుకు చేయకూడదు అంటున్నారు అంటే, ఇంతకు ముందు ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో ఒకసారి దర్యాప్తుకి రెడీ అయితే కోర్టే కొట్టేసింది, అక్కడ ఏ అవకతవకలు జరగలేదని. అప్పుడు ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ పదాన్ని మార్చి ఇట్లా చేస్తున్నారు అని ఆర్గ్యుమెంట్ కోర్టులో నడిస్తే ఏమవుతుంది? కాదు సార్, ఇది ఎంటైర్ గా డిఫరెంట్. ఇది ఒకరికి చెందాల్సిన హక్కులను, ప్రభుత్వం కట్టబెట్టిన హక్కులను కాల రాసి వాళ్లకు రావాల్సిన లబ్ధిని వేరే వాళ్లకు వచ్చే విధంగా ప్రయత్నం చేసి ముఖ్యమంత్రి హోదాను, చైర్మన్ హోదాను, సిఆర్డిఏ హోదాలో ఆయన
వాళ్ళకు నష్టం చేకూర్చిండు, డ్యామేజ్ చేసిండు, వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకున్నాడు, ఇవన్నీ ఉన్నాయి. మహా అంటే స్టే రావచ్చు, అపియర్ బిఫోర్ రైట్. అరెస్ట్ కు మాత్రం స్టే వస్తే రావచ్చు మహా అంటే. కేసు మాత్రం కొట్టివేసే ప్రశ్నే లేదు. ఎందుకంటే ఒకవేళ ఈ కేసు కన్నా కొట్టివేస్తే ఇక భారతదేశంలో ఇది ఒక ఎన్సైక్లోపీడియా అయిపోతుంది. ఈ ఆర్డర్ ఖచ్చితంగా ప్రతి ఒక్క ముద్దాయికి ఉపయోగపడుతుంది తప్ప దీనివల్ల ఏ ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా ప్రజలకు, అట్టడుగు బడుగు బలహీన వర్గాల ఎస్సీ దళిత సోదరులకు ఉపయోగపడాలి అంటే ఖచ్చితంగా ఈ కేసు ముందుకు వెళ్లాల్సిందే. ఇది ఒక మైల్ స్టోన్ అవుతుంది ఈ కేసు. రైట్ రైట్. ఒకవేళ స్టే ఆఫ్ అపియరెన్స్ ఇచ్చిన థ్యాంక్ యూ అండి అరుణ్ కుమార్ గారు, గోశాల శ్రీనివాస్ గారు, ఉప్పాల లక్ష్మణ్ గారు, కృష్ణాంజనేయులు గారు. ఇది పరిస్థితి. క్వాష్ పిటిషన్ కోర్టులో ఉంది. మరి ఎఫ్ఐఆర్ దశలోనే విచారణ వద్దని కోర్టు కొట్టివేస్తుందా, లేదంటే విచారణ జరపడానికి అనుమతిస్తుందా అన్నటువంటి దాని మీద భవిష్యత్ రాష్ట్ర రాజకీయంతో పాటుగా సరికొత్త రాజకీయ సమీకరణాలు, మరోవైపు సరికొత్తదైనటువంటి చట్ట సమీకరణాలు కూడా ఉండబోతున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం. ఇది అంశానికి సంబంధించి చర్చ. తాజా అప్డేట్తో సరికొత్తపల్లి మరకాసెప్లో మేము ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. పెళ్లి కొడుకు జీతం కాదు ముఖ్యం,